కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి స్థానంలో స్థాన చలనాలకు అవకాశం ఉంది. ఆ విషయాన్ని ముందుగా గుర్తించి మీ పై అధికారుల యొక్క ఆదరం కోసం ప్రయత్నం చేయడం, విశేషించి వారితో ముందుగానే తనకు ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను వెల్లడి చేయడం మొదలైనటువంటి వాటి ద్వారా ఆ స్థాన చలనాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. మాట్లాడే తీరు గౌరవప్రదంగా ఉంటుంది. ఎదురు వ్యక్తి యొక్క గౌరవాన్ని మీరు కాపాడడం ద్వారా మిమ్మల్ని కూడా ఎదురు వ్యక్తి గౌరవించే అవకాశాలు ఏర్పడతాయి. సంతాన స్థానంలో అభివృద్ధికి అవకాశాలు బాగున్నాయి. గౌరవాన్ని కూడా వాళ్ళు పొందుతారు. ఆ గౌరవం మీకు ఆనందాన్ని ఇచ్చేదిగాను, సంతృప్తినిచ్చేదిగాను ఉంటుంది. ఆర్థిక రంగంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవైనా వాటిలో కొన్ని మోసాలకు అవకాశాలు ఉన్నాయి. అంటే మోసగించబడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని ఖర్చు చేసేటప్పుడు 1-2 పర్యాయాలు పరిశీలించుకుని తగిన ఖర్చు అయినా అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసేటువంటి కార్యక్రమాలలో కొంత ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలకు కారణం పూర్తిగా బద్ధకమనే చెప్పాలి. మీ స్వయం కృతాపరాధమే కాబట్టి అలాంటి ప్రయత్నం నుంచి మీరు అధిగమించి మళ్ళీ అలాంటి స్థితిని మీరు అధిగమించి సకాలంలో పనులను పూర్తి చేసుకోవడం అత్యవసరం. శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రము, అలాగే వ్యాయామ ప్రాణాయామాలు మీకు బాగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా వెన్నెముకకు సంబంధించినటువంటి అనారోగ్యాలకు అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించడం, ఆత్మీయులతో సంప్రదించి సరి అయినటువంటి వైద్యుని దగ్గరికి వెళ్ళడం కూడా తప్పనిసరి. మీ సొంత పనుల విషయంలో కొంత అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. దానికి మూల కారణం వైరాగ్యమే. అయితే మీ సొంత పనుల మీద వైరాగ్యం, ఇతరుల పనుల మీద ఆసక్తి చూపించడం ద్వారా ఎక్కువ మంది మీకు పనులు చెబుతారు. వారికి సహాయపడుతుంటారు మీరు. అది ఆత్మసంతృప్తినిస్తుంటుంది. ముఖ్యంగా భవిష్యత్తులో మేలు చేసేది కూడా ఉంటుంది. పుణ్యబలాన్ని పెంపొందిస్తుంటుంది. అందువలన మీ యొక్క క్రియేటివిటీ, ఉత్పాదక శక్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ మీకు కాకపోతే ఇతరులకైనా ఉపకరించేలాగా మీరు ప్రవర్తించినట్లయితే అది పుణ్యబలాన్ని పెంచి భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉంటుంది. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మాత్రమే దాని యొక్క ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు.